సీతారామ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఉదారతతో డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ భూసేకరణ కోసం నిధులు మంజూరు చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై ఖమ్మం కలెక్టరేట్లో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. సీతమ్మ సాగర్ బ్యారేజ్ పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం సాగునీటి అవసరాలు తీరుస్తామని చెప్పారు. ఖమ్మం కిల్లా రోప్వే పనులు, హరిత హోటల్, అర్బన్ పార్కులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో తర్జన భర్జనలు పడి ప్రాజెక్టు 10,000 కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యమైనా ఖర్చు అయినా కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి దాన్ని రివైజ్డ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఆ డిస్ట్రిబ్యూటర్లన్నిటికీ కూడా పినపాక, కొత్తగూడెం, అశ్వరావుపేట, వైరా ఈ నియోజకవర్గాలకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ని టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేదానికి డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది. జూలూరుపాటు టన్నెల్ కూడా టెండర్ పిలిచాము. అది అయిన తర్వాత పాలేరు లింక్ కెనాల్లోకి వచ్చి పాలేరు రిజర్వాయర్కి వచ్చేదానికి అవకాశం ఉంది. జూలూరుపాటు టన్నెల్ పూర్తయ్యే సమయానికి పాలేరు టన్నెల్ కూడా పూర్తి చేయాలని అధికారులకు సూచించడం జరిగింది. పూర్తి స్థాయిలో పాలేరుకి నీళ్లు వస్తేనే సీతారామ దాని యొక్క పూర్తి స్థాయిలో ఉంటుంది. సీతమ్మ సాగర్ కూడా సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇచ్చారు, కానీ ఇంకా ఎన్జీటీ క్లియర్ చేయాల్సి ఉంది. సీతమ్మ సాగర్ పూర్తి అయితే మంచినీటికి కానీ అదేవిధంగా సాగునీటికి కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ని జిల్లా యంత్రాంగాన్ని కోరటం జరిగింది.